ఉత్సవాలు, విశేషాలు ఇవన్నీ మనవాళ్ళు చెప్తూ ఉన్నారు. అటువంటి పర్వదినాలలో ఈరోజు మనం జరుపుకునేటువంటి హనుమత్ జయంతి. శాస్త్రంలో మరొక విషయం చెప్పారు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక దేవతని ఒక రూపంలో ఉన్నప్పుడు పూజించేదానికన్నా ద్విరూపం, 2 రూపాలు ఉన్నటువంటి దేవత కనుక పూజిస్తే అధికమైన శక్తి లభిస్తుంది. మానవ రూపం కన్నా పక్షి రూపము, జంతు రూపంలో ఉన్న దేవతను కనుక పూజించినట్లయితే ఇంకా శీఘ్రంగా ఫలితం లభిస్తుంది అన్నారు మనవాళ్ళు. అందువల్ల నరసింహస్వామి ఉన్నారనుకోండి, కిందంతా మానవ దేహం, పైన సింహరూపం. వినాయకుడు ఉన్నాడనుకోండి, కింద మానవ రూపం, పైన ఏనుగు తలకాయ. హనుమంతుడు ఉన్నాడు, కిందంతా మానవ శరీరం, పైన ఆ వానరముఖం లేకపోతే వానర శరీరం. అదేవిధంగా గరుత్మంతుడు, నంది. ఈ విధంగా జంతు, పక్షి 2 ముఖాలతో ఉండేటువంటి శరీరాలతో ఉండే దేవతలను కనుక పూజించినట్లయితే వాళ్ళు త్వరగా మన కోరికలు నెరవేరుస్తారు. అందువల్ల చూడండి, అపార్ట్మెంటుల్లో ఉన్న, రోడ్లు మొదట్లో ఉన్న, రోడ్డు యొక్క చివరిలో ఉన్న, దేవాలయాల్లో ఉన్న వినాయకుడు ఎందుకు కోరిన కోరికలు మనకందరికీ సిద్ధింపచేస్తున్నాడు. 2 గుంజిళ్ళు తీసిన, ఒక మొట్టికాయలు తల మీద ముట్టుకున్న, స్వామివారి చుట్టూతో ప్రదర్శనం చేసిన వినాయకుడు అనుగ్రహించడానికి కారణం క్షిప్రదేవతలు వీళ్ళంతా. క్షిప్ర అంటే వేగం. మీకు త్వరగా అయిపోవాలి పని అనుకునేటైతే వినాయకుడిని పూజించాలి, హనుమంతుడిని పూజించాలి, నరసింహస్వామిని పూజించాలి. ఈ రకమైన పూజలలో ఉండేటువంటి ఆంతర్యాన్ని ఆగమశాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి శీఘ్రమైన కోరికలు ఇచ్చేటువంటి దేవతలలో హనుమంతుడు ప్రప్రథముడు అని మన వాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటి హనుమంతుడు అంజనాదేవికి అంజనాచలంలో అంటే తిరుమల కొండల్లో ఆవిర్భవించినటువంటి రోజు ఈ జన్మదినోత్సవం. కేసరి నందనుడైనటువంటి హనుమంతుడు అనంతర కాలంలో పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆకాశంలో ఉండేటువంటి సూర్యబింబాన్ని పండుగ భావించి ఆయన ఆకాశంలో ఎగిరినప్పుడు లోకోపద్రవం వస్తుందనేటువంటి భావనతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే అది ఆయన ఎడమ దవడకు తగిలి కిందపడి మూర్ఛపోతే, తర్వాత వాయుదేవుడి యొక్క కోపాన్ని నివారించడానికి అనేక వరాలు దేవతలందరూ ఇచ్చినప్పుడు హనుమంతుడు దేవతాతుల్యుడైనాడు. అప్పటి వరకు హనుమంతుడు మామూలే, కానీ దేవతల యొక్క వరప్రభావం వల్ల రుద్రాంశ సంభూతుడు, వాయు సంభూతుడైనటువంటి హనుమంతుడు పరమాత్మగా మారగలిగిన గొప్ప సామర్థ్యం వచ్చింది. మనకి ఈ దక్షిణ భారతదేశంలో అలవాటు లేదు, కానీ ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే హనుమంతుడికి గంధాన్ని ఎడమ దవడ మీద పెడతారు. మనం గంధం ఎక్కడ పెడతాం? గుండెల మీద కానీ కంఠం దగ్గర కానీ అలా మనం దేవత ఉపచారాలు చేస్తూ ఉంటాం. కానీ ఉత్తర భారతదేశంలో ఏమవుతుందంటే పాపం ఆంజనేయ స్వామి వారికి వజ్రాయుధం వల్ల ఎడమ దవడ దెబ్బతింది, పాపం నొప్పి చేస్తుందేమో, గంధం చల్లగా ఉంటుందని గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం త్వామికో పహ్వయే శ్రియం అనేటువంటి మంత్రంతో ఆ గంధాన్ని ఆంజనేయ స్వామి వారి ఎడమ దవడికి పెట్టేటువంటి సంప్రదాయం ఉంది. చూడండి ఎంత ప్రేమ ఆంజనేయ స్వామి వారి మీద. మనకి మాత్రం శాస్త్ర ప్రకారంగా హృదయం మీద. కానీ ఉత్తర భారతదేశం వాళ్ళకి ఆయన దవడ విరిగిపోయిన ప్రదేశం కాబట్టి ఎడమ దవడ మీద ఆంజనేయ స్వామి వారికి గంధాన్ని ఉంచడం అనేటిది ఒక సంప్రదాయం.